ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపాకనికరం గల దేవ, దయామయుడ, కరుణామయుడ, కృపామయుడ, నీకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం. నాయన, నీ అనాది కాల సంకల్పం, నీ ఉన్నతమైన ఉద్దేశం, నీ పరలోకపు ఏర్పాటు, ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు ప్రభా, మరి ఈ వర్ష దినాన మమ్మల్ని అందరినీ ఇక్కడ మీరు మందిరంలో సమకూర్చిన వందనాలు చెల్లిస్తున్నాం. నేను కూడా రాగలిగేందుకు వందనాలు ప్రభా. మరి మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు, మా బలహీనతలు ఎరిగిన దేవుడు, నీ వైపు చూస్తున్నాం. మీరే నన్ను మమ్మల్ని బలపరచండి, ఇరుకులో విశాలత కలిగించండి, వెచ్చదనం కలిగించండి, విద్యుత్ శక్తిని మీ కంట్రోల్లో ఉంచుకోనండి, వాతావరణం కంట్రోల్లో ఉంచుకోండి. మా మనసులు నీ మీద, నీ వాక్యం మీద కేంద్రీకరించుటకు సహాయం చేయండి. దయగల దేవా, నీకు వందనము చెల్లిస్తూ నీ మాటలు నా నోట్లో ఉంచండి ప్రభా. మోషేతో మీరు చెప్పినట్టుగా మరి బండ సందులో నన్ను ఉంచి నీ చేతితో కప్పమని, నీ మాటలు నా నోట్లో ఉంచమని ప్రార్థిస్తూ మరొకసారి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు దేవా. ఈ రాత్రి కాలంలో నేను ఏం నేర్చుకోవాలో నేర్పించమని యేసు ప్రభు పేట అడిగి విడిచాం తండ్రి, ఆమె. దేవునికి స్తోత్రము. సహోదరుడు చాలా కాలం క్రితమే ఒకసారి మరి మీ మధ్యకు నేను రావాలని ఆశించాడు, అడిగాడు కూడా. ఆ సమయంలో నాకు కంటి ఆపరేషన్ అయింది, మాట్లాడలేని పరిస్థితి, ప్రయాణం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి రాలేకపోయాము. ఇప్పుడు కూడా అనుకూలంగా లేదు, కానీ దేవుడే ఒక రకంగా ఇక్కడికి రావడం దేవుని చిత్తమేమో, దేవుడే అనుకూలపరిచాడు. లాస్ట్ మినిట్లో కూడా వర్షం వస్తూ ఉంది ఎలా అనుకున్నాం, అయినప్పటికీ ప్రభువే కృప చూపించాడు. మరి ఈ సమయంలో మనందరికీ తెలిసిన వాక్య భాగాలే నేను చూపించాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5-6 వచనాలు. హెబ్రీ 13వ అధ్యాయము చదవండి, అందరూ చదవండి. చాలు. ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు ఏమి చేయగలడు? నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను, ఏ మాత్రమును విడువను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి విశ్వాస జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్ట పరిస్థితులలో
విశ్వాసులు కానీ సేవకులు కానీ అందరూ కూడా ఏదో ఒక సమయంలో వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు బైబిల్ స్టడీ మరి ఏమి చెప్తున్నారు అని నేను అడిగితే నిర్గమాకాండము అని చెప్పారు. నిర్గమాకాండం అంటే అర్థం ఏంటి? నిర్గమము అంటే బయలు వెళ్ళడం, ప్రయాణం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి ప్రయాణమే వెళ్తారన్నట్టు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి కానానుకు ప్రయాణం. ఈ ప్రయాణములో మనము ఎన్నో ఒడిదుడుకులు చూస్తాం, ఎన్నో బలహీనతలు చూస్తాం, ఎన్నో దేవుడు చేసే బలమైన కార్యాలు మనం చూస్తాం. దేవుని యొక్క శిక్షలు మనం చూస్తాం, దేవుని యొక్క ఓదార్పు కూడా మనం చూస్తాం. ఎర్ర సముద్రాన్ని చూస్తాం, మారాను మనం చూస్తాం, మన్నాను మనం చూస్తాం. మీరు వాక్యాన్ని చదివేవారుగా ఉంటే ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అయితే దైవజనుడైన మోషే ప్రతి సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు, ప్రతి సమస్యను ఎలా జయించాడు అని మనం ఆలోచించినప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టెను అనే వాక్యంలో మనం చూస్తాం. ఏ సమస్య వచ్చినా దేవునికి ఫస్ట్ ఆయన దేవునికి మొర్రపెట్టేవాడు. తర్వాత దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది చేసేవాడు. అది కాబట్టి మానవ జీవితంలో కూడా మనము కూడా దేవునికి మొరపెట్టేది నేర్చుకోవాలి. దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలా. దేవుడు మనతో చెప్పే విషయాలు మనం విని అర్థం చేసుకొని దానిని పాటించాలి. అప్పుడు మనకు దేవుని సహాయము సమృద్ధిగా కలుగుతుంది. దేవుని మాట చొప్పున మనం చేస్తే ఎవరు చేసినా వారికి దేవుని కృప, దేవుని సహాయం, దేవుని యొక్క మరి అన్ని విధాల ఆయన భద్రత, లేకపోతే ఆదరణ, ప్రోత్సాహము, ధైర్యము అవన్నీ కూడా కలుగుతాయి. అయితే మానవుడు దేవుని మాట వినక తొట్టిపడుతున్నాడు. ఒక కీర్తనలో 81వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 10వ వచనం అనుకుంటా, చదవండి. 81. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినిన ఎడల ఎంత మేలు అనే మాట ఉంటుంది. చదవండి. చాలు. కాబట్టి అయ్యో అనే మాట ముందు రాయబడింది. వ్యక్తిగతంగాను, సంఘముగాను, దేశపరంగాను అందరం కూడా దేవుని మాట వినాల. అప్పుడు మన దేశానికి వచ్చిన కష్టాలు, మన రాష్ట్రంలో ఉన్న కష్టాలు, లేక మన పట్టణంలో ఉన్న కష్టాలు, లేదా మన కుటుంబాల్లో ఉన్న, సంఘంలో ఉన్న పరిస్థితులు దేవుడు మారుస్తాడు. ఇప్పుడు ఇందాక వస్తూ మేము కరోనా గురించి మాట్లాడుకుంటూ వచ్చాయి. కరోనాను దేవుడే అనుమతించాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే
ఆ వ్యాధి ద్వారా మానవ జాతికి బుద్ధి రావాలని దేవుడు అనుమతించాడు. నాకు కూడా 2 సార్లు కరోనా వచ్చింది. కరోనా కష్టకాలంలో నన్ను కూడా దేవుడు శుద్ధి చేశాడు. ప్లస్ నాకు కూడా దేవుని అపారమైన సహాయం కూడా అందింది. దేవుని అపారమైన మామూలు సహాయం కాదు. దేవుడు అద్భుతంగా అనేక రకాలుగా అద్భుతాలు జరిగించి దేవుడు కరోనా కాలంలో పోషించాడు. అందుకే నేను ఎన్నడూ విడవను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కరోనా కాలంలో ఒకసారి నాకు ఒక కళ వచ్చింది. కళలో ఒక మామిడి తోటలో ఇట్లా భూమిని దవ్వితే దాదాపుగా ఇన్ని 2000 అప్పుడు 2000 రూపాయల నోట్లు ఉండే, ఎర్ర నోట్లు. ఇన్ని ఎర్ర నోట్లు దొరికినాయి. ఎందుకు ఇలా కళ వచ్చింది అనుకున్నా. అది జరిగిన ఒక 10 రోజులకే కళ్ళు చూపించినట్టుగానే ఒకరు వచ్చి 2000 రూపాయల నోట్లు కొన్ని ఇచ్చిపోయినారు. కరోనా టైంలో. తర్వాత ఎవరో ఒకరు వచ్చి పెద్ద చెక్కు, మళ్ళీ అది జరిగిన కొంతకాలానికి ఒక చెక్కు ఇచ్చినట్టు కళ వచ్చింది. మళ్ళా అది జరిగిన కొన్ని రోజులకి ఎవరో 10,000 రూపాయలు చెక్కు పంపించినారు. అట్లా అడుగడుగున దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నాకు కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అర్ధరాత్రి 12 గంటలు ఆ టైంలో మా దగ్గర 30,000 తీసుకొని పోయినాం. వాళ్ళు 1,00,000 రూపాయలు కట్టితే అడ్మిట్ చేసుకుంటాము, లేకపోతే మా దగ్గర బెడ్లు లేవన్నారు. మదర్ తెరీసా హాస్పిటల్ హైదరాబాద్లో. మా దగ్గర 30,000 ఉన్నాయి. ఏం చేయాలా? ఇంకా మా బంధువు ఒక ఆయన ఫోన్ చేసిన ఇట్లని. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసినారు. మా పిల్లలు, నా కొడుకు వరుస అవుతాడు ఒక ఆయన, ఇంకొక ఆయన అల్లుని వరుస అవుతాడు. వాళ్ళు చెరొక 50,000 స్పాట్లో వాళ్ళు అకౌంట్లో డబ్బులు వేసినారు. ఆశ్చర్యం అనిపించింది నాకు. కాబట్టి అట్లా తర్వాత ఇంకా కూడా ఖర్చు అయింది. అది కూడా దేవుడే సహాయం పంపించాడు. మా బంధువులు కొంతమంది వాళ్ళు తెలిసి నాకు కరోనా వచ్చింది హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పేసి ఒక 20,000, ఒకరు 10,000, ఇంకొకరు 10,000 అట్లా రకరకాలుగా పంపించారు. ప్రభువే వాళ్ళను ప్రేరేపించాడని నమ్ముతున్నా. ప్రభు సహాయం చేసేవాడు. ఈ దినాల్లో కూడా నేను ఈ కళ్ళు చూపు తగ్గిపోయింది. ఒక కన్నే కనపడుతుంది, ఒక్కను పూర్తిగా కనపడదు. ఇప్పుడు వాక్యం కూడా నేను ఎవరైనా చదివితే వింటా, చదివేది లేదు. కిడ్నీలు కూడా డ్యామేజ్ అయినాయి. ఈ పరిస్థితులలో ప్రభు మాట్లాడేది ఒకటే మాట, నేను ఎన్నడూ విడవను, నేను ఏ మాత్రమును విడవను ఎడబాయను.
ప్రభు హస్తము గమనిస్తున్నా. దేవుడు మన కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు పూర్తిగా దాటివేయగలడు, తీసివేయగలడు. అదే సమయంలో కష్టాల మధ్యనే అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో నడిచినప్పుడు 4వ వ్యక్తి కనపడ్డాడు రాజుకు. ఆయన దేవతల రూపమును పోలి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి అగ్నిగుండంలో మనతో కూడా ప్రభు నడిచేటువంటి దేవుడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, విశ్వాస జీవితం ఈ పరిస్థితుల్లో అన్నిట్లో కూడా నీవు నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలా. పౌలు అదే రాస్తాడు చివర. తాను హతసాక్షిగా మరణించే దినాలు ఆసన్నమైనప్పుడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని. మన ఎవరో వాక్యం చెప్తుంటే విన్నా. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు ఇద్దరు రోమా పట్టణంలో ఈ చివర ఒకరు, ఆ చివర ఒకరు ఒకే రోజు హతసాక్షులుగా చనిపోయినారు అని ఆయన చెప్తూ వచ్చాడు. అది నిజమే ఉండొచ్చు. అపోస్తలుడైన పౌలు శిరచ్ఛేదనం చేయబడింది. అపోస్తలుడైన పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. విశ్వాసము అంతము వరకు వాళ్ళు కాపాడుకున్నారు. అంటే మనకు కూడా అటువంటి సిచ్యుయేషన్స్ వస్తాయని భయపడకండి. ఆ దినాల్లో పరిచర్య వేరు, ఈ దినాల్లో కూడా రావచ్చు. కానీ ఆ దినాల్లో వచ్చినట్టుగా ఈ దినాల్లో కూడా శ్రమలు ఉన్నాయి. ఏ దినాలైనా దేవుడు తన పిల్లలకు కృపనిస్తాడు. ఎవరి విశ్వాస పరిమాణాన్ని బట్టి భరించలేని శ్రమలు ప్రభు అనుమతించడు. శ్రమలలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. శ్రమలలో దాగిన సిరులు అనే ఒక పుస్తకం ఉంది. యోసేపు జీవితంలో ఫలించేడి కొమ్మగా యోసేపు ఎలా మారాడు అంటే, యోసేపు అనేక సార్లు అనేక పరిస్థితుల గుండా తాను తీసుకొని వెళ్ళబడ్డాడు. దేవుని వాక్యము యోసేపును పరిశోధించుతూ వచ్చాను అని బైబిల్లో మనం 105వ కీర్తనలో మనం చూస్తాం. ఎన్నో శ్రమల గుండా యోసేపు తీసుకొని వెళ్ళబడ్డాడు. చివరికి ఫలించేడి కొమ్మగా మారిపోయినాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. మీలో బైబిల్ తెలిసిన వాళ్ళకు మీకు ఆ చరిత్ర అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు శ్రమలే ఉండవు, ఎప్పుడు కష్టాలే ఉండవు, ఎల్లప్పుడూ బాధలే ఉండవు. క్రైస్తవ జీవితం అంటే బాధల జీవితం అనుకుంటారు, కానీ ఎల్లప్పుడూ ఉండవు. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే క్రైస్తవ జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సుఖాలు, కొన్ని దుఃఖాలు, కొన్ని ఆశీర్వాదాలు అన్నీ కలిసి ఉంటాయి. అదే క్రైస్తవ జీవితం అంటే. భక్తులైన వారి జీవితాలు మనం పరిశోధించినప్పుడు అందరి జీవితాలు ఒకే విధంగా ఉండవు, అందరి చరిత్రలు ఒకే విధంగా ఉండవు. అబ్రహాము చరిత్ర చదవండి, ఇస్సాకు చరిత్ర, యాకోబు చరిత్ర, యోసేపు చరిత్ర, వాళ్ళందరూ భక్తులే. కానీ ఒకరి చరిత్రకు చాలా వ్యత్యాసాలు ఉంటాయి.
కానీ అందరినీ నడిపించింది దేవుడే. అలాగే మోసే జీవితం, వాళ్ళు పూర్తిగా, ఇది మోసే జీవితము సేవా జీవితం, సేవా లైన్. మోసే ఒక నాయకుడిగా దేవుడు సిద్ధపరిచాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి. కాబట్టి మోసే తర్వాత యెహోషువ, ఆయన కూడా నాయకుడే. అట్లా ఒక్కొక్కరి జీవితాన్ని మనం పరిశోధించుతూ వచ్చినప్పుడు, బైబిల్ వాక్యాన్ని చదువుతూ వచ్చినప్పుడు, వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రధానమైంది వారి విశ్వాసము, వారి భక్తి జీవితం. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభువును ఎలా సేవించారు, ప్రభువును ఎలా ప్రేమించారు, ప్రభువును ఎలా హత్తుకున్నారు అనేది ముఖ్యమైన సంగతి. రూతు ఒక విధవరాలుగా ఉన్నది, ఒక విధవరాలు. అయితే ఆమె ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభువును ఆమె ఎలా హత్తుకుంది, ప్రభువు ఆమె జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమె విశ్వాసం ఆమెకు ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చింది అనేది రూతు గ్రంథంలో మనం చూస్తాం. అలాగనే అనేక భక్తుల చరిత్రలు మనం చదువుతూ వచ్చి, హన్నా యొక్క విశ్వాసం, హన్నా యొక్క తీర్మానం, హన్నా యొక్క నిందను ఎలా దేవుడు తొలగించాడు, ఆమె తీర్మానం ఏంటి, తన కుమారుని దేవుని పరిచర్య కొరకు వెనక ముందు చూడకుండా సమర్పించింది. ఆమెకు తర్వాత 5 మంది పిల్లలు పుట్టారు. అంటే మనం కూడా అలా సమర్పించగలిగితే మంచిదే, కానీ దేవుని చిత్తంలో ఉండాల. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రతి ఒక్క చోట కూడా ప్రభు తన ప్రజలను విడవడు. విశ్వాసులు కూడా, సేవకులు కూడా ప్రభు యొక్క పరిచర్యలో వెనక్కి చూడకుండా ముందుకు సాగడం అనేది ఎంతో అవసరం. ఒక పెద్ద సేవకుడు వాక్యం చెప్తుంటే క్యాసెట్లో విన్నా. ఆయన ఒకసారి తన స్నేహితుని యొక్క విదేశాల్లో గుర్రాలు పెంచుతారు, ఆ గుర్రాల శాలకు వెళ్ళాడంట. అక్కడ ఒక గుర్రం బొమ్మ ఉందంట. ఏంటి గుర్రం బొమ్మ పెట్టించావు అని అడిగాడు స్నేహితుని. అప్పుడు ఆయన చెప్పాడంట, ఈ గుర్రం బొమ్మకు చరిత్ర ఉంది. గుర్రాల్లో 3 రకాలైన గుర్రాలు ఉంటాయి. ఒకటి అన్బ్రోకెన్ హార్స్, రెండవది హాఫ్ బ్రోకెన్ హార్స్, మూడవది కంప్లీట్లీ బ్రోకెన్ హార్స్. అంటే ఒకటి అన్బ్రోకెన్ హార్స్ అంటే విరగొట్టబడినటువంటి స్వభావము కలిగినటువంటి గుర్రం. అది లోబడదు, దానికి మారుమనసు లేదు, ప్రకృతి సంబంధమైనది అది అన్బ్రోకెన్ హార్స్ అంటే. రెండోది హాఫ్ బ్రోకెన్ హార్స్ అంటే అదేంటంటే అది దాని బుద్ధి పుడితే వింటది, బుద్ధి పుట్టకపోతే లోపడదు. బండిని ఇష్టమైతే లాగుతుంది, ఇష్టం లేదంటే చతికిలో పడుతుంది. ఇంకొక రకమైన గుర్రం ఏంటంటే పూర్తిగా విరగొట్టబడిన గుర్రం. ఆ గుర్రాలు ఏం చేస్తాయంటే ఎంత నమ్మకమైనవి అంటే, అవి ముసలితనం వచ్చిన, రోగం వచ్చిన, బండిని లాగడంలో అవి వెనకంజ వేయవు,
లాగుతా లాగుతా, ఆయన దగ్గర ఒక గుర్రం ఉండేదంట. అది ఎంత అనారోగ్యం ఉన్నా, ముసలితనంలో వచ్చిన ఆ బండిని లాగుతా లాగుతా లాగుతా, అలాగే ముసలి వయసులో బండిని లాగుతా లాగుతానే అది కూలబడి చనిపోయింది. ఆ నమ్మకమైన గుర్రానికి గుర్తుగా ఆ గుర్రపు శాలలో ఆయన గుర్రం బొమ్మ నిలబెట్టాడు. అప్పుడు ఆయన చెప్పాడు, విశ్వాసుల్లో కూడా అట్లే ఉంటాం, అన్బ్రోకన్ హార్ట్స్ లాగా ఉంటాం. మనం ఎంత చెప్పినా వినం, మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. మనం ఏది కరెక్ట్ అనుకుంటే అది చేసుకుంటా వెళ్తూ ఉంటారు, అంతే. అందుకే చాలామంది జీవితాలు వాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉండవు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండవు. కొంతమంది హాఫ్ బ్రోకన్ హార్ట్స్గా ఉంటారు. అంటే బుద్ధి పుడితే ఆదివారం బుద్ధి పుడితే మందిరానికి వస్తారు, ఇష్టం లేదనుకో అలిగినారనుకో మానేస్తారు. అట్లుంటారు కొంతమంది. నమ్మకత్వం ఉండదు. చెప్పిన పని ఇష్టమైతే చేస్తారు, లేకపోతే చేయరు, అట్లుంటారు. కానీ కొంతమంది ఇప్పుడు వర్షం వచ్చింది, వర్షం తగ్గిపోయింది. కొంతమంది ఎట్లుంటారు, వర్షం వచ్చినా వస్తారు, పిడుగులు పడ్డా వస్తారు, చలి అయినా వస్తారు, ఎండ అయినా వస్తారు, వాన అయినా వస్తారు. పరిస్థితులు ఎట్లా ఉన్నా దేవుని ఇంటికి వస్తారు. దేవుని సేవ మానరు, సువార్త మానరు, ప్రార్థన మానరు. ఒక సంఘములో వాళ్ళు ట్రైనింగ్ ఎట్లుంటుందంటే, సేవకులు శుక్రవారం రాత్రి వాళ్ళు అన్నం తినేది. సిలోన్ పెంతుకొస్తూ ఉంటారు. శనివారం అంతా ఫాస్టింగు, శనివారం అంతా ఫాస్టింగు, ఆదివారము మళ్ళీ ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నం తింటారు. అట్లుంటారు కొంతమంది. అట్లా ఆ సేవకులు ఇద్దరు ఉండేవాళ్ళంటే, యవ్వనస్తులు, పెళ్లి కానోళ్ళు. వాళ్ళకు ఆరాధన అయిన తర్వాత ఒక తల్లి వాళ్ళ చిన్న కొడుకుంటే వాంతో అన్నం పంపించేదంట. ఒక ఆదివారం అన్నం పంపించలేదంట. అప్పటికే 2 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు. అది ఎప్పటికో సాయంత్రం అన్నం పంపించిందంట. కొంచెం సేవకులు బాగా ఆకలి ఎక్కువైపోయి, ఏందయ్యా, ఏం బాబు, మాకు ఆకలి అవుతుంది, అన్నం ఇంత లేట్ తీసుకొచ్చామంటే, అప్పుడు చెప్పాడంట ఆ పిల్లవాడు, అన్న బియ్యం డ్రమ్ములో బియ్యం లేవు, ఏదో ఆ బియ్యం డ్రమ్ములో చేయి పెట్టి గెలిగితే అడుగున కొన్ని బియ్యం దొరికినాయి, అవి మీకు వండి అమ్మ పంపించింది అన్నారంట. చూడండి, దేవుని పిల్లల సమర్పణ. వాళ్ళ ఇంట్లో బియ్యం లేకపోయినా సరే ఎట్లో అట్లో అక్కడో ఇక్కడో పోగు చేసి, కొన్ని బియ్యం పోగు చేసి వాళ్ళు తినకుండా ఆ పాస్టర్లకు కొంచెం అన్నం వండి పంపించారు. నిజంగా అటువంటి విశ్వాసంతో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు. అందుకే వాక్యంలో ఉంది, బీద విధవరాలు 2 కాసులు వేసింది, తన జీవనమంతయు వేసెను. ప్రభు అన్నాడు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, 2 రాగి నాణ్యాలు వేసిందంట, కాపర్ కాయిన్స్. ప్రభు అన్నాడు, ఈమె అందరికంటే ఎక్కువగా వేసాను. ప్రభు దృష్టిలో వాల్యుబుల్ పర్సన్గా
మనం చేసే సేవ వాల్యుబుల్గా, మనం చేసే ప్రార్థన వాల్యుబుల్గా ఉండాలి. ఎంతసేపు ప్రార్థన చేసినా, గంట సేపు చేసినా మంచిదే, చేయాలి కూడా. కానీ అది నీతితో కూడిన ప్రార్థనగా, నిజాయితీతో కూడిన ప్రార్థనగా, యథార్థతతో కూడిన ప్రార్థనగా ఆ ప్రార్థన కానీ, ఆరాధన కానీ, ఆ సమర్పణ కానీ ఉంటే ఎంతో ఆశీర్వాదం. హన్నా చేసిన ప్రార్థన గంట సేపు చేసి కొద్దిసేపే చేసింది. అంటే కొద్దిసేపే చేసి మనం లేచిపోవాలని కాదు దాని అర్థం. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎక్కువ. అప్పుడు ఆ కమిట్మెంట్ దేవుడు చూసినాడు. ఎంతసేపు ప్రార్థన చేసినావు అనేది కాదు, చెప్పిన మాటలు ఎంతవరకు ఆమె నెరవేర్చగలుగుతుంది. అయ్యా సంతానం లేదు, గొడ్రాలు కానీ నిందలు మోపుతున్నారు, ఆ నింద తీసేసి ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ సేవకునిగా చేస్తాను, సమర్పిస్తాను. ప్రభు విన్నాడు ఆ ప్రార్థన, చేసినారు, దీవించాడు. భక్సింగ్ గారు ఒకసారి ఒక ముస్లిం కుటుంబానికి సువార్త చెప్తే వాళ్ళు, అయ్యా మాకు పిల్లలు లేరు, మాకు పిల్లోడు పుడితే ప్రభువు నమ్ముకుంటా ఉన్నారంట. భక్సింగ్ గారు ప్రార్థన చేస్తే కొడుకు పుట్టాడు. ప్రభు మళ్ళా సంవత్సరానికి ఒకసారి ఆ ఊరికి వెళ్ళేవాడంట భక్సింగ్ గారు. అక్కడికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రభు నమ్ముకున్నామా ఇప్పుడైనా అంటే, వచ్చే సంవత్సరం నమ్ముకుంటామండి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ భక్సింగ్ గారు ఆడిపోయినప్పుడు, ఇప్పుడైనా నమ్ముకున్నామా ప్రభు నుండి అంటే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నమ్ముకుంటామండి. అట్లా 5 ఏళ్ళు వాళ్ళు వాయిదా వేసినారు. 5 ఏళ్ళ తర్వాత 6వ సంవత్సరం పోతే ఏం జరిగిందో తెలుసా? ఆ పుట్టిన పిల్లోడు మళ్ళీ దేవుడే తీసుకున్నాడు, చనిపోయినాడు. దేవునితో తమాషా ఆడొద్దు. ఎవరైనా దేవునితో తమాషాలు ఆడొద్దు. అట్లా చాలామంది దేవునితో తమాషాలు ఆడతారు. ఒక కుటుంబం ఉంది, సుధాకర్ అని ఒకడు ఉండే మా దగ్గర, క్రిస్టియను, నామకార్థంగా క్రైస్తవుడు. మందిరానికి వచ్చేవాళ్ళు, వాళ్ళకు 2 ఆడపిల్లలు, మగపిల్లోడు పుట్టాలని వాళ్ళు ఏదో చేసినారు. మొత్తానికి మగపిల్లోడు పుట్టాడు. క్రిస్టియన్స్ వాళ్ళు. మగపిల్లోడు పుడితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? సాయి అని పేరు పెట్టుకున్నారు. ఏం పేరు? సాయి కుమార్ ఏదో, సాయిబాబానో ఏదో పేరు పెట్టుకున్నారు. పిల్లోడు అందంగా ఉండేవాడు. 30 ఏళ్ళ వయసు వచ్చింది. వాళ్ళు ప్రభుని తెలుసుకోలే. క్రైస్తవ కుటుంబమే. 30 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు దేవుడు వేచి చూసినాడు. 30 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లోడు సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. సాయి కుమారు ఏదో పేరు. చనిపోయినాక అయ్యగారు, పాస్టర్ గారు, మా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని ఏడుస్తే ఏం ప్రయోజనం? చూసారా? పేరులో కూడా మన పిల్లలకు ఏ పేరు పెట్టుకుంటామో అది కూడా ఆశీర్వాదకరమైన పేర్లు పెట్టుకోవాలా. చాలామంది పేర్లకు అర్థాలు ఉండవు. ఈ దినాల్లో అర్థం లేని పేర్లు పెట్టుకుంటారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక పేరు పెట్టినారంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి. దీవెనకరంగా ఒక అమ్మాయి పేరు దీవెన అని పేరు పెట్టారు. భక్తి కలిగిన కుటుంబం వచ్చి కట్నం లేకుండా, పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. ఎలా చేసుకున్నారంటే ఆ పేరును బట్టి. అమ్మాయి దీవెనను బట్టి, ఆ పేరును బట్టి ఒక ఇంజనీరు
ఉద్యోగం చేసి ఆయన పెళ్లి చేసుకున్నాడు. భక్తి కలిగిన కుటుంబంగా ఉండాలా. నీ డబ్బు సంపాదన, నీ డిగ్రీలు అవన్నీ తర్వాత. నీ పేరు వింటానే ఒక దైవికమైనటువంటి స్ఫూర్తి ఇతరులకు కలగాల. అది అబ్రాము అంటే అర్థం ఏంటి? గౌరవ వినీయుడైన తండ్రి అని అబ్రాము అంటే. దేవుడు ఏం చేసినాడు? అబ్రహాముగా మార్చాడంటే అనేక జనములకు తండ్రి అని అబ్రహాము అంటే. చూడండి, ఒక పిల్లగానికో, ఒక అమ్మాయికో, ఒక కుటుంబానికో తండ్రి. కానీ దేవుడు అబ్రహాము అంటే అనేక వేల లక్షల మందికి తండ్రి. అందుకే దేవుడు మార్చాడు. మనం అబ్రాహాముగా ఉంటే చాలనుకుంటాం, తృప్తి చెందుతాం. కానీ దేవుడు అలా ఉండడానికి ఇష్టపడలే. మనలో ప్రతి ఒక్కరిని కూడా అబ్రహాముగా దేవుడు చేయాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని ఉద్దేశం. మనలో ప్రతి ఒక్కరూ ఆత్మీయంగాను శారీరకంగాను బహుగా ఫలించాలనేది దేవుని ఉద్దేశం. ఈ ఫలించే క్రమంలో కొన్ని పనికిరాని తీగలు దేవుడు కట్ చేస్తాడు. కొన్ని పనికిరాని తీగలు, అది ఏదైనా కావచ్చు, దేవునికి ఇష్టం లేనివి మనలో ఉండేటువంటి కార్యాలు. అది మన ఆరోగ్యం కూడా కావచ్చు. కొన్నిసార్లు నేను అనుకుంటా, అన్నీ బాగున్నాయంటే మనం ఏం చేస్తాం? విర్రవీగుతాం. నా అంతటోడు లేడు అని గొలియాతులాగా విజృంభించుతాం. కొన్ని పరిస్థితులు బాగాలేకపోతేనే మనం అణిగి ఉంటాం. కాబట్టి ప్రియమైన వారారా, యాకోబును దేవుడు ఆశీర్వదించమంటే యాకోబును ఏం చేసినాడు? తొడ గూటి మీద కొట్టినాడు. యాకోబు కుంటుకుంటా నడిచాడు. ఇంతకుముందు యాకోబు పరిగెత్తేవాడేమో, వేటగాడు. కానీ ఇప్పుడు కుంటుతా నడుస్తూ ఉన్నాడు. అదే దీవెన. నీ జీవితంలో కూడా, నా జీవితంలో దేవుడే కొట్టేటువంటి దెబ్బలు మనకు కొన్నిసార్లు భరించడానికి అవి కష్టంగా ఉండొచ్చు. కానీ అవి దీవెనకరమే మనము తెలుసుకోవాలి. అవి మనకు ఆశీర్వాదమే. దేవుడు మనల్ని అగ్నిగుండా తీసుకెళ్తాడు కానీ అగ్నిలో కాల్చేయడు. గుర్తుపెట్టుకోండి. అందుకే జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, 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 ఆమేన్. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నాదరినే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా, 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 ఆమేన్.
కాబట్టి మన యాత్రా జీవితంలో, విశ్వాస జీవితంలో ఎన్నెన్నో ఆపదలు, ఎన్నెన్నో పరిస్థితులు, అయితే ప్రభు సహాయం మాత్రం ఆయన వైపు చూసేవారికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. ప్రభు సహాయం మాత్రం ఆయన వైపు చూసేదానికి వారికి ఎప్పుడు తక్కువ కాదు. కాబట్టి మనకున్నటువంటి కొద్ది విశ్వాసాన్ని ప్రభు మీద ఉంచితే ప్రభువే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. యాత్ర సాగుతూనే ఉంటుంది. ఎన్నెన్నో వస్తుంటాయి, పోతుంటాయి, మళ్ళా కొత్త కొత్త సమస్యలు వస్తాయి, మళ్ళా పోతాయి. అలా జీవితం దేవుడే నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలా చెప్పాలంటే చాలా సంగతులు మనం చెప్పుకోవచ్చు. యేసు ప్రభువారు దోణి మీద, ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తే శిష్యులు భయపడ్డారు, భూతం అనుకున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, నేనే, భయపడకుడి. కాబట్టి నీ జీవితంలో ఏదో ఒక పరిస్థితి కలిగినప్పుడు భూతం అని భయపడుతున్నావు, మనం భయపడతాం భూతం, కానీ ప్రభు అంటాడు, నేనే, ఈ పరిస్థితిని కల్పించినది నేనే, ఈ అనానుకూలతను కలిగించింది నేనే, ఈ అనారోగ్యాన్ని కూడా కలిగించింది నేనే, ఆరోగ్యాన్ని కలిగించింది కూడా నేనే, ఈ తుఫానును కలిగించింది నేనే, ఈ తుఫానును అణిచేది కూడా నేనే. కాబట్టి ఈ తుఫాను వైపు మనం చూడొద్దు. ఆ తుఫానులలో, ఆ తుఫాను పైన అధికారి అయినటువంటి ఆ ప్రభు వైపు మనం చూసేవారిగా ఉండాలండి ప్రియులారా. అలా ఉన్నప్పుడు మనకు విశ్వాసం పెరుగుతుంది, మన ధైర్యం పెరుగుతుంది. మనల్ని చూసి కూడా ఇతరులు కూడా ధైర్యపరచబడతారు, బలహీనులు బలపరచబడతారు. అట్లా ప్రభు తన కార్యాలు నీలో నాలో జరిగిస్తూ వస్తారు. మన కుటుంబాల్లో కూడా, మన పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన పిల్లల్ని కూడా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఏ పరిస్థితులు అయినా సరే. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, ఎలా ఇంతమంది అందరు ఆడపిల్లలే ఎలా పెళ్ళిళ్ళు చేయాలనుకుంటారు కొంతమంది. మా సంఘంలో దాదాపు 10 కుటుంబాల్లో అందరికీ ఆడపిల్లలే. అయినా ప్రభు కార్యం చేస్తూనే ఉన్నాడు, చాలామందికి వివాహాలు జరిగించారు. కాబట్టి దేనికి భయపడాల్సిన పని లేదు. ఎన్నో పాటలు గుర్తు వస్తున్నాయి. నా యేసు నా తోడుండగా నేనిలా భయపడను, నా యేసు నా తోడుండగా నేనిలా భయపడను, కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా భయపడను, నిందించిన హింసించిన దూషించిన భయపడను. కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పగలగాల. దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన మీద నమ్మకం ఉంచితే, మనం పరిశుద్ధంగా జీవిస్తే, ఆయనకు లోబడుతూ జీవిస్తే, ఆయనకు నమ్మకంగా జీవిస్తే. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఆయన నిన్ను ఎన్నడూ విడవడు ఎడబాయడు. శిష్యులు యేసు ప్రభు చనిపోయినప్పుడు తలుపులు వేసుకొని ఉన్నారు. ప్రభు మధ్యలో ప్రత్యక్షమైనాడు, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పినాడు. ఈరోజున మనతో కూడా చెప్తాడు అదే మాటలు, మీకు సమాధానం కలుగును గాక. చూడండి, మీటింగ్ స్టార్ట్ చేసేప్పుడు ఎంత గాలి వర్షము అంతా, ఇప్పుడు మిక్కిలి నిమ్మలం అయిపోయింది. నేను అనుకున్నా కరెంటు పోతుందేమో అనుకున్నా, కానీ పని ఆయనది. నువ్వు నేనెవరు? పనివారం మాత్రమే. పని ఆయనది. కరెంటు పోతే ఆయనకే నష్టం, ఆయన పనికే నష్టం, నీకు నాకు నష్టం ఏం లేదు. కాబట్టి దేవుడు ఉంచుతాడు ఖచ్చితంగా.
ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా సరే ఆయనకు మనతో అవసరం ఉన్నంత కాలం దేవుడు మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఒక సేవకుడు ఒక ఊరికి బస్సులో ఎక్కి ఏదో మీటింగ్కి వెళ్ళాలనున్నాడు. ఆయన ఎక్కిన బస్సు కిక్కిరిసి ఉందంట. ఎంత ఒక్క అడుగు పెట్టడానికి కూడా చోటు లేకపోతే ఆయన కిందికి దిగిపోమని చెప్పారు అందరు. అయ్యా, నువ్వు జారి తలుపు దగ్గర నిల్చుంటే జారి కింద పడిపోతావు, వేరే బస్సు రా వెనకాల. ఆయన మీటింగ్ టైం అవుతుంది. సరే దిగిపోయినాడు. తర్వాత వేరే వ్యాన్ వచ్చితే ఆ వ్యాన్లో ముందు సీటే దొరికిందంట ఈయనకు. వెళ్తా ఉన్నాడు. ఆ ముందు పోయి ఈయన బస్సు ఏమైందో తెలుసా? వెళ్తూ లోడ్ ఎక్కువైపోయి అదుపు తప్పి కాలువలో పడింది. 12 మంది చనిపోయినారు. ఈయన ఎక్కిన వ్యాన్లో ఆ ఊరు క్షేమంగా చేరుకున్నాడు. చూసారా? మనతో ఆయనకు పని ఉన్నంత కాలం దేవుడు నన్ను కాపాడుతాడు, ఆయన వాడుకుంటాడు. ఆయన పని చేసేదానికి మనం ఉద్యోగం చేసుకుంటే అయినా సరే ఆయన పని చేసేటువంటి మనసు మనకు ఉండాలా. కోటీశ్వరునికి నేను ఇంకా 100 కోట్లు సంపాదించాలనే మనసు ఉంటుంది. చివరికి 100 కోట్లు సంపాదించి ఏదో పరిస్థితి కలిగి వాడు జైల్లో పడి జైల్లోనే సూసైడ్ చేసుకునేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, కోటీశ్వరులు. కానీ దేవుని ప్రజలకు దేవుని పని చేయాలనేటువంటి మనసు ఉంటే దేవుడు వాడుకుంటాడు. ఆ మనసు ఉండాలా, ఆయన పని చేసే జీవితం ఉండాలి. అది మనకు కావాలా. అందరినీ ఉద్యోగాలు రిజైన్ చేసే రమ్మని చెప్పడు దేవుడు. చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, కానీ ఆయన పని నేను చేయగలగాల. నాకున్న సమయంలో, నాకున్న అందుబాటులతో, నాకున్న సామర్థ్యంలో అనేటువంటి తీర్మానం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళను దేవుడు బలంగా వాడుకుంటాడు. అది కాబట్టి చాలామందికి లోక సంబంధమైన మనసు. నేను ఇంకా ఒక నగలు, బంగారు నగలు ఉన్నాయి, ఇంకొక నగలు నేను చేయించుకోవాలా. కొంతమంది మనసు లోక సంబంధమైన మనసు కాదు కావాల్సింది, దైవికమైన మనసు. నేను వాక్యం ఈ సంవత్సరంలో బైబిల్ అంతా నేను 10 సార్లు చదవాలా? ఎందుకు ఉండకూడదు మనకు? నేను రోజు కనీసం 1 గంట సేపు, 2 గంటల సేపు మోకాళ్ళ మీద గడుపుతాను, ఎవరితో మాట్లాడకుండా అనే మనసు మనకు ఎందుకు ఉండకూడదు? సెల్ ఫోన్లో మనకు చాలామంది సమయం గడుపుతున్నారు. ఏముంది సెల్ ఫోన్లో? చెత్త చెదారం తప్ప ఏమి లేదు. అదే దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకొని ఉంటే దేవుడు ఎంత మాట్లాడే దేవుడు. ఒకసారి ప్రార్థన చేసుకుంటున్నా. నేను ప్రార్థన చేసుకుని అంటే నాగుబాము అనే స్వరం వినపడ్డది. ఏంటి ప్రభా నాగుబాము అని చెప్తున్నావు? మా ఇంట్లోకి ఏమన్నా పాము వచ్చిందా అని చూసిన. అది ఎక్కడ చూస్తే పాము లేదు, ఏం లేదు. అయితే ఒక అరగంట తర్వాత మా విశ్వాసి ఒక ఆయన ఫోన్ చేసినాడు. అన్న, మా ఇంట్లోకి పెద్ద శ్వేతనాగు వచ్చింది అని. ఫోటో కూడా తీశారు. ఇంత బారెడు ఉంది, తెల్లగా ఉంది పాము, తెల్ల పాము, శ్వేతనాగు అంటారు దాన్ని. మరి చంపేశారయ్యా అన్న మా ఇంట్లో పెద్ద కుక్క ఉంది, కుక్క చంపేసింది అన్నారు. వాళ్ళ ఇంట్లో పెద్ద కుక్క ఉంది, ఆ కుక్క చంపేసింది పామును. చూడండి, మరి ఆ కుక్కకు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అయ్యా బాబు సూది వేస్తారంటే ఆ కుక్క బాగుందన్న అన్నారు. పాపం ఆ కుక్కను వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండు, తీసుకెళ్ళలే. కుక్క కూడా చనిపోయింది తెల్లారినాక. కానీ చూడండి, అంటే నాకు దేవుడు వాయిస్
మనం దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చినప్పుడు చాలాసార్లు నేను అట్లా అనుభవాన్ని కలిగి ఉన్నా. దేవుడు ఆ పాముతో నాకేం పని, కానీ దేవుడు అట్లా మనకు ఆ జరిగే సంగతులు, జరగబోయే సంగతులు మనకు అనేక సార్లు తెలియజేస్తాడు. మనం అడగకపోయినా కూడా ఆయన స్వరం మనం వినడం నేర్చుకోవాలి. మన గురించి, మన కుటుంబం గురించి, సంఘం గురించి, సేవకుల గురించి, విశ్వాసుల గురించి, మన పిల్లల గురించి దేవుడు మాట్లాడేవాడు. దేవా నాతో మాట్లాడు అని ఆయన సన్నిధిలో మోకరించి మౌనంగా ఉండి కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ప్రతి ఒక్కరితో ఏదో ఒక రోజున మాట్లాడతాడు. మాట్లాడకపోయినా పర్వాలేదు, ఆయన సన్నిధిలో మోకరించి అలాగే ప్రార్థనతో గడపండి, వాక్యంతో గడపండి. ఆయన సన్నిధిని, సహవాసాన్ని మీరు అనుభవిస్తారు. అది ఎంత బలమో అర్థమవుతుందా? ఆయనతో సమయం గడపాలా. ఆయనతో సమయం గడిపితే ఆయనలాగా నువ్వు నేను మారిపోతాం. ఆయనలాగా ఆయన స్వభావం మనకు వస్తుంది, ఆయన శక్తి మనకు వస్తుంది, ఆయన దైవికమైనటువంటి పవర్ మనకు వస్తుంది. మోషే ముఖ చర్మం ప్రకాశించింది ఎందువల్ల? దేవుని శక్తి అనేది మోషే ముఖంలోకి ప్రవేశించింది. మనం ముఖం కూడా వెలుగుమయమైపోతుంది. అట్లా మోషేలాగా ప్రకాశించకపోయినా మన శరీరంలో, మన ముఖంలో దేవుని కళ, మన మాటలో కూడా దేవుని శక్తి అనేది బయలు వెళ్తుంది. మనం దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకుంటే. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గడపడం నేర్చుకోవాలి. ప్రార్థనలో ఇంట్లో కూర్చొని, ఒక రూమ్లో కూర్చొని, మందిరంలో కానీ సమయం వ్యర్థంగా మనం వేరే విషయాలపైన, ముచ్చట్లపైన, ముసలమ్మ ముచ్చట్లపైన, సొల్లు కబుర్లు, దాని గురించి దీని గురించి, డీమార్ట్కి పోయినావా, ఏమేం కొన్నావా అమ్మ, ఎంతెంత రేటు, గంట సేపు మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు డీమార్ట్కి పోతే ఏమేమి తెచ్చుకున్నావు, ఎంతెంత రేటు. కాబట్టి అది అందరిలో ఉన్న బలహీనతే. కానీ వాటిని జయించగలిగితే ఎంత మేలు కదా. చీరల గురించి, చెప్పుల గురించి, అది వాటి గురించి, వీటి గురించి మాట్లాడుకోవద్దని నేను చెప్పట్లే, కానీ ఎక్కువ సమయము వాటికే వినియోగిస్తే దేవునితో నువ్వు సమయం గడపడము నీకు అలవాటు తప్పిపోతుంది. నీకు అలవాటు తప్పిపోతే నీకు ప్రార్థనలో కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది, అంత రుచికరంగా ఉండదు. నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతావు, ఆత్మలను గెలవలేవు, ప్రభు కొరకు ఆత్మలను సంపాదించలేవు. నీ దగ్గర శక్తి ఉంటే కొంతమందిని లాగొచ్చు, నువ్వే వీక్గా ఉంటే నువ్వు లాగలేవు. కాబట్టి లాగాలంటే ఏం చేయాలా? మోకాళ్ళ మీదకి రావాలా. మోకాళ్ళ మీదకి వస్తే దేవుని దగ్గర బతిమలాడుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు నేర్పిస్తాడు, దేవుడు నీకు వల వేయడం నేర్పిస్తాడు, ఆత్మను సంపాదించడం నేర్పిస్తాడు. పాట ఉంది, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. లెమ్ము తేజరిల్లుము నీవు, వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరిల్లుము నీకు, వెలుగు వచ్చి ఉన్నది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరి మీద దేవుని వెలుగు ప్రకాశించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, తెలుసా నీకు? కాబట్టి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో నువ్వు హాఫ్ బ్రోకెన్ హార్ట్స్గా, అన్బ్రోకెన్ హార్ట్స్గా ఉంటే దేవుడు వాడుకోడు. కంప్లీట్గా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో, తగ్గింపు జీవితంతో, కన్నీటితో నువ్వు దేవా అని మొరపెట్టగలిగితే
దేవుడు తన ఆత్మతో నింపుతాడు, తన శక్తితో నింపుతాడు, తన వరాలతో దేవుడు నిన్ను నింపుతాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో వరాలు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు వాక్యం చెప్తున్నా, నువ్వు పాటలు పాడుతున్నా అనేకులు ఆకర్షించబడతారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సన్నిధిలో మనం విరిగి నలిగిన హృదయంతో మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రార్థనలో కనిపెట్టేవారుగా ఉండాలి. పండిత ఫ్రాన్సిస్ అనేటువంటి ఆయన చేపలకు బోధించేవాడంట. సముద్రంలో చేపలకు, నదిలో చేపలు, ఆ చేపలను వచ్చి నోరు తెరుచుకొని వాక్యం వినేటువంటి పక్షులకు బోధించేవాడంట. ఒక ఊరిలో ఒక తోడేలు ఉండేదంట. ఊర్లో వాళ్ళని బాగా హింసించేదంట తోడేలు. ఈయన అక్కడికి వెళ్తే ఊర్లో వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా తోడేలు వచ్చి మమ్మల్ని బాధ పెడుతుంది అంటే, ఆ తోడేలు దగ్గరకు పోయి, సహోదరుడా తోడేలు, నువ్వు ఎవరిని ఈ రోజు నుంచి బాధ పెట్టద్దు, రోజు ఒక్కొక్క ఇంటికాడికి వెళ్ళు, ఒక్కొక్కరు అన్నం పెడతారు, అది తిని సైలెంట్గా వెళ్ళిపో అని చెప్పినాడంట. ఆయన చెప్పినట్టే ఆ తోడేలు రోజు ఒక్కొక్కరి ఇంటికాడికి వస్తే వాళ్ళు ఇంటి వాళ్ళు అన్నం పెడితే తినిపోయేదంట. ప్రార్థనలో అంత శక్తి ఉంది ప్రియులారా. కాబట్టి మనం ఎంత నలిగితే అంతగా దేవుడు వాడుకుంటాడు. గులాబీ పువ్వును ఎంత నలిపితే అంత సువాసన వస్తుంది. అదే విశ్వాసి జీవితం. నేను నలగడానికి ఇష్టపడం కాబట్టే దేవుడు మనలో నుంచి సువాసనను బయటికి తీయలేకపోతున్నాడు. పరిమళ వాసన బయటికి రావాలంటే ఆ పువ్వు నలగాల. కాబట్టి మరి ఇప్పుడే సమయం అయిపోతుంది కాబట్టి ముగిస్తున్నాను. మన జీవితం దేవునితో సమయం గడపడం, దేవుడు చెప్పినట్టు వినడం మనం నేర్చుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని నా ఆత్మలకు క్షేమకరంగా, ఇతరులకు దీవెనకరంగా